హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ రైతు కళ చిగురు నరేష్ అని కొడితే వచ్చేస్తుంది. నేను పెట్టేటువంటి ఈ వీడియోలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది నాకు పూర్తిగా తెలియనప్పటికీ నాకు తెలిసిన విషయాన్ని మీకు అందించడానికైతే నేను ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాను. మీకు నేను చెప్పే విషయాలు నచ్చితే ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి. అప్పుడు మీలాగా చాలామందికి కూడా ఈ వీడియోలు చేరుతాయి అన్నమాట. అయితే ముందుగా రైతులు తరచుగా చూస్తున్నటువంటి సమస్య వరిలో వచ్చేది ఏంటంటే మొగి పురుగు సమస్య లేదా కాండం తొలుచు పురుగు సమస్య అని చెప్పి మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ మొగి పురుగు కానీ కాండం తొలుచు పురుగు అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. అలా ఎలా దీన్ని గుర్తించాలి అనేది తెలుసుకుందాం. ఈ కాండం తొలుచు పురుగు ఏ విధంగా సోకుతుంది, మనం ఎలా గుర్తించాలి అంటే మీకు ముందుగా నేను చెప్పేటువంటి కొన్ని విషయాలను మీరు గ్రహించండి. ముందుగా మొగి పురుగు కాండం తొలుచు పురుగు నారుమడి నుండి రావడం అనేది జరుగుతుంది. నారుమడి వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని అరికట్టాలి, లేదా లేత పుట్ట దశలో ఈ యొక్క పురుగు అనేది సోకుతుందన్నమాట. ఈ మొగి పురుగు సోకిందంటే కాండం వద్ద కట్ చేయబడుతుంది, అలాగే గొల కట్ చేయబడుతుంది. ఆ గొల మనము తీసి చూసినట్లయితే దాంట్లో బియ్యం గింజ ఆకారంలో ఉన్నటువంటి పురుగు కనబడుతూ ఉందన్నమాట. ఇది మొదలు వద్దకు చేరుకొని కాండాన్ని తొలుచుకొని తినేస్తుందన్నమాట. మొదటిగా దాని లక్షణాలు ఏంటంటే ఇవి. ఈ లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే వరి గొల తెల్లగా మారి గింజలో పాలు పోయకుండా ఉండటం జరుగుతుందన్నమాట. ఆ గింజకు తాలుగా మారిపోతుంది. కాండం వద్ద పురుగు కట్ చేయడం వల్ల ముందుగా గింజకు పోషకాహాలు అందక ఆ గింజ అనేది ఏమవుతుందంటే తన ఎదుగుదలను కోల్పోతుంది. అందులో పాలు అనేది పోయకుండా మొత్తం తాలుగా మారిపోతుందన్నమాట. దీనివల్ల వరిలో దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క మొగి చిన్నగా నారుమడి వేసినప్పుడే ఆ మొగి పురుగు అనేది మనం నిర్మూలించుకున్నట్లయితే మనకు ఈ మొగి పురుగు సమస్య అనేది ఉండదు. ఈ పురుగు ఏ విధంగా ఉత్పత్తి చెందుతుందంటే దాని గురించి మనం తెలుసుకుందాము. మరియు ఈ పురుగు యొక్క జీవిత చరిత్ర ఏంటంటే జీవిత చక్రాన్ని ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే వరి ఆకులపైన గోధుమ రంగు వర్ణంలో 2 రెక్కలు కలిగి ఉంటుంది. ఈ పురుగు 2 రెక్కలకు మధ్యలో, అంటే 2 రెక్కలకు ఆ రెక్కకు ఈ రెక్కకు రెక్క మధ్యలో నల్లటి చుక్క లాంటి ఒక కాటుక లాంటి చుక్క కనబడుతుంది. ఇది ఎండిపోయిన ఆకు లేదా ఎండిపోయిన చిన్న చెక్కలా కనబడి కొచ్చటి ముళ్ళుతో కలిగి ఉంటుంది. ఈ పురుగు అనేది చాలామంది రైతులు చూస్తూ ఉన్నారు. రైతులందరికీ దాదాపుగా ఈ పురుగు గురించి తెలుసు. అయితే ఇది ఆకులకు చివరి భాగంలో తన గుడ్లను వదులుతుందన్నమాట. ఈ గుడ్లను వదిలినాక దాని చుట్టూ దారాలు లాంటివి అల్లి ఆ గుడ్లను కప్పేస్తుంది. ఆ లార్వా అంతా కూడా ఆ గుడ్డు పగిలిన తర్వాత మనకు పురుగులా మారిపోతుంది. మూడవది, ఆకు చివరన ఉన్నటువంటి గుడ్లు పగిలి ఆ పురుగు బియ్యం గింజ ఆకారంలో ఉండి బియ్యం గింజగా మారిపోతుంది అన్నమాట. అవి వరి కాండం వద్దకు వచ్చి కాండంలోకి చేరుకొని రంధ్రం చేసుకొని వెళ్ళి గోడలను వరి కాండాన్ని కొరికి వేస్తుంది అన్నమాట. ఇలా కొరకడం వలన ఆ యొక్క వరి కర్ర పూర్తిగా తెల్లబడిపోతుంది. ఈ విధంగా కాండం తొలిచిన తర్వాత 2-3 రోజులకి మనకు బయటకు వచ్చేటువంటి వరి గొల తెల్లగా మారి తాలుగా మనకు కనబడుతూ ఉంది. తెల్లగా కనబడిందంటే అది ఇక మనకు దిగుబడిలో కొంతవరకు తగ్గినట్టే అవుతుందన్నమాట. ఈ విధంగా వచ్చినటువంటి గొలను మనం చూసిన వెంటనే, అంటే దాని 2-3 రోజుల కంటే ముందే ఉంటుంది. అయితే ఈ గొల రాకంటే ముందు ఒకటో రెండో మనకు కనబడుతున్నాయి అంటే వెంటనే దీనికి మందుల్ని పిచికారి చేయాలి. దీని యొక్క నివారణకు మనం ఈ విధంగా ఏం వాడాలనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట. ఈ మొగి పురుగు నివారణకు మనము వాడాల్సింది ఏంటంటే ఫస్ట్ నారు దశలోనే ఉన్నప్పుడు దీనికి నారుమడిలో 4 కేజీల గోళీలను, అంటే మనము 4G గోళీలు అంటాం, 4G గోళీలను వేసి 8 రోజుల, అంటే అలుకుడు చేసినాక 8 రోజుల తర్వాత, అంటే 10-12 రోజుల తర్వాత కార్బోహైడ్రేట్ క్లోరైడ్ని 4 కేజీల ఎకరానికి మనం చల్లుకోవాల్సి ఉంటుంది. మనకు
ఇది నాటు వేసిన తర్వాత వేసుకోవాలనుకుంటే మాత్రం ఇవే 4G ఎకరానికి 8 నుండి 10 కేజీలు నాటు వేసిన 15 నుండి 20 రోజుల్లో మనము చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు నివారణ అనేది మనం చేపట్టవచ్చు. దీంతో పాటుగా టెల్డాన్ SO SP 550 అనేటువంటి గోళీలను కూడా మనం చల్లుకోవచ్చు. అయితే ఇది నారదశలో ఉండినప్పుడు మళ్ళొకటి వరి నాట్లు వేసినాక 10 నుంచి 15 రోజుల తర్వాత. అయితే ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఇంకొక అవకాశం దీనికి చిరుపొట్ట దశలో ఉంటుంది కదా వరి, చిరుపొట్ట దశ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నది అదే చిరుపొట్ట దశలో ఉన్నది. ఈ చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మనం వాడాల్సినటువంటి మందుల గురించి మీకు చెప్తాను, వినండి. ముందుగా నాటు వేసిన 50 నుంచి 60 రోజుల మధ్యలో ఇది మనకు చిరుపొట్ట దశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. 60-70 రోజుల మధ్యలో, అంటే మన కాలాన్ని బట్టి మన ఎదుగుదలను బట్టి వరి ఎన్ని రోజుల్లో దాన్ని బట్టి మనకు ఈ వరి రావడం జరుగుతుంది, పొట్టకు రావడం జరుగుతుంది. ఈ చిరుపొట్ట దశ వచ్చినాక తర్వాత మొగి పురుగును గుర్తించి ఎట్లా గుర్తించాలి, మనకు ఆకులపైన ఈ రెక్కల పురుగు అనేది వాళ్తుంది అన్నమాట. ఇది 60 నుంచి 70 రోజుల మధ్యలో ఇలాంటి పురుగు వాలినప్పుడు లేదా 60 నుంచి 70 రోజుల మధ్యలో ఖచ్చితంగా కొరాజిన్ FMC కంపెనీ వారిది మనము క్లోరాన్-ట్రీ నీలిప్రోల్ అనేటువంటిది 18.5% అనేది ఎకరానికి 60 ml ఇది పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా టాంజన్ క్లోరోఫ్లోన్ నీలోప్రోల్ అనేది 18.8% ఉన్నటువంటి WWSC ట్రోపికల్ లేదా ఆగ్రోవరి అమిస్టార్ టాప్, దీనిలో ఆజోకిసిన్ 18.2 మరియు డైఫోన్ క్రోనోజోల్ అనేటువంటివి ఇవన్నీ కూడా మనము ఈ చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు చల్లుకోవచ్చును. వీటిని చల్లుకోనంటే మనం ముందుగా ఈ చేనుపైన ఉన్నటువంటి ఏదైతే పురుగు ఉందో దాన్ని ముందుగా గ్రహించాలి. రైతులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు చేనుల దగ్గరికి. ఈ రెక్కల పురుగు కనుక వచ్చిందంటే మనకు రాను రాను మొగి వస్తుంది, ఖచ్చితంగా తాలు ఏర్పడుతుంది అనేది గ్రహించాల్సి ఉంటుంది. తప్పకుండా దీన్ని గ్రహించాలి. అయితే మనం ఇవి ఏ విధంగా గుర్తించాలి అనే దానికి వచ్చేటువంటి ఇంకా కొంత ముందు ఉన్నది ఈ వీడియో చూడండి. ముందుగా ఇక్కడ తెల్ల కనబడుతున్నాయి కదా, నేను చెప్పినటువంటి ఆ రెక్కల పురుగు వచ్చి ఆల్రెడీ ఇందులో ఎగ్స్ పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఇంతకుముందు నేను ఆకుపైన చూపించినటువంటి 6 కాళ్ళ పురుగు అనేది ఈ ఆకుపైన వాలిపోయిన తర్వాత ఈ 6 కాళ్ళ పురుగు అనేది మనకు ఈ విధంగా గూళ్ళు కట్టేస్తుంది అన్నమాట. గూళ్ళు కట్టేసరికి అందులో ఈ ఎగ్స్ అనేవి పగిలి ఇందులో మీకు చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో అందుకే చేయడం జరిగింది. మీకు క్లారిటీ అనేది ఇందులో మీకు రావట్లేదు వీడియోలో, కానీ ఇందులో పురుగులు ఉన్నాయన్నమాట. మనకు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు బియ్యంలో వచ్చేటువంటి చిన్న పురుగులు కనబడతాయి కదా, అలాంటి పురుగులు మనకి ఇందులో కనబడతాయి. మీరు ఒకవేళ తాలు పోయింది అనుకోండి, వరి ఈనిన తర్వాత కూడా తాలు పోయింది అనుకుంటే దాంట్లో మీరు ఎప్పుడైతే తెల్లబడుతుంది కంకి గోల అన్నట్టు మీకు అనిపిస్తే వెంటనే తీసి చూడండి. చూస్తే అందులో మనకు ఖచ్చితంగా ఆ గోలని తీస్తే అన్ని గోళలేమో గట్టిగా పట్టుకొని ఉంటాయి. మనము అదే తెల్ల రంగులో మారుతున్నటువంటి ఈ గొలని ఇట్లా పట్టుకుంటే ఊరికి పైకి వచ్చేస్తుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు అది 100% దాంట్లో పురుగు అనేది ఉంటుంది. లేదా తిని ఆల్రెడీ ఇంకో కర్ర పైకి పోయింది అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ రెక్కల పురుగు వేసినటువంటి ఈ ఎగ్స్ ఇవి. ఆ తర్వాత మనకు వచ్చేసి ఒక తెల్ల పురుగులాగా మారిపోయింది, ఇది గూడు కట్టేసింది. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రైతులము మన చేను వద్దకు వెళ్ళినప్పుడు, అంటే మన పొలం వద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్రహించాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. ఇది కనుక చూడకపోతే మనం చాలా రిస్క్లో పడిపోయినట్టే. ఇంతకాలం 6 కాలం చేసిన పంట సర్వనాశనం అవుతుంది. నేను గతంలో అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేది చూడండి, ఇందులో మీకు పురుగు కనబడుతుంది. ఈ పురుగు ఏం చేస్తుంది, ఇక్కడ నుండి కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళి మొగి దగ్గర వెళ్ళి అక్కడ రంధ్రాలు చేసుకొని దాంట్లోకి వెళ్ళి కర్రని కంప్లీట్గా ఒక్కొక్క గొలని తినేస్తుంది అన్నమాట. ఇలాంటివి చూసి వెంటనే మనము మందుల్ని, ఇప్పుడు నేను చెప్పినటువంటి మందుల్ని పిచికారి చేసుకోండి. ఇందులో కొరాజిన్ కానీ ఇంకేమైనా వాడవచ్చు. నేను మీకు అన్నీ నేను ఏ కంపెనీకి సంబంధించిన వాడిని కాదు కాబట్టి నేను ఏదో మనకు ఏవి వాడాలనేది చెప్తున్నాను తప్ప ఇదే ఖచ్చితంగా వాడని మాత్రం నేను చెప్పట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్. క్లుప్తంగా నేను పూర్తిగా చెప్పిన విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు, లేక నాకే చెప్పడానికి రాకపోవచ్చు, లేదా నేను చెప్పిన దాంట్లో క్లారిటీ లేకపోవచ్చు. కానీ చివరగా రైతుకు అనేది కొంచెం అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొందరికి తెలియాలనుకుంటే వేరే వాళ్ళకు షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్. నేను మీ చిగురు నరేష్.